అసలిప్పుడు ఇండియా దేని గురించి మాట్లాడుకుంటోంది? రాజకీయాల్లో వస్తున్న మార్పుల దగ్గర్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సరదా విషయాల వరకు ప్రస్తుతం దేశ దృష్టిని ఆకర్షిస్తున్న టాపిక్స్ ఏంటో ఓసారి చూద్దాం. సో ఈ ప్రశ్నతోనే మనం ముందుకు వెళ్దాం. సీరియస్గా ఉండే జాతీయ భద్రతా సమస్యల నుండి తేలికైన సోషల్ మీడియా ట్రెండ్స్ వరకు అసలు మన దేశంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ప్రస్తుతం మనందరి దృష్టిని ఏ విషయాలు ఎక్కువగా లాగేస్తున్నాయో తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందుగా జాతీయ భద్రత. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన పేలుడు దర్యాప్తు కారణంగా ఈ టాపిక్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దీంతో భద్రత, న్యాయం లాంటి విషయాలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇక దీనికి సమాంతరంగా బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఏదో పెద్ద మార్పే రాబోతోందనిపిస్తుంది. దాంతో దేశ రాజకీయ చర్చలు కూడా చాలా తీవ్రంగా మారాయి. ఇవి మాత్రమే కాదు, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత చాలా దారుణంగా పడిపోయింది. ఇది ఇప్పుడొక పెద్ద పర్యావరణ, ఆరోగ్య సమస్యగా మారింది. ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. మరోవైపు ఇంత సీరియస్ విషయాల మధ్య మన దృష్టిని కాస్త పక్కకు తిప్పే కొన్ని సరదా సంగతులు కూడా ఉన్నాయి. మనసును హత్తుకునే ప్రపోజల్స్ నుండి ఫనీ మీమ్స్ వరకు సోషల్ మీడియా ట్రెండ్స్ దేశం యొక్క డిజిటల్ పల్స్ను చూపిస్తున్నాయి. కాని ఆగండి, ఆన్లైన్ ట్రెండ్స్ అంటే అంతా ఫన్ అనుకుంటే పొరపాటే. ఇందులో ఓ ప్రమాదకరమైన కోణం కూడా ఉంది. ఈ విశ్లేషణలో మనం ఈ అన్ని అంశాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. జాతీయ భద్రత మరియు రాజకీయాలు. ప్రస్తుతం దేశం దేనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఒకేసారి రెండు పెద్ద విషయాలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు ఢిల్లీ పేలుడు దర్యాప్తు భద్రతా సంస్థలను పరుగులు పెట్టిస్తుంటే, మరోవైపు బీహార్ ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను మార్చేలా ఉన్నాయి. ఒకటి ఆందోళన కలిగిస్తుంటే మరొకటి ఉత్కంఠ రేపుతోంది. ఇక ఈ దర్యాప్తు విషయానికొస్తే ఇది చాలా లోతుగా సాగుతోంది. అనుమానితులను అదుపులోకి తీసుకోవడం ఒక ఎత్తైతే, పేలుడుకు వాడిన వాహనాన్ని విశ్లేషించటం, పెద్ద ఉగ్రవాద ముఠాలతో ఏమైనా సంబంధాలున్నాయా అని చూడటం, ఇలా దర్యాప్తు చాలా కోణాల్లో జరుగుతోంది. ఇది కేవలం ఒక సంఘటనేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల వైపు వస్తే బీహార్లో పరిస్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి బంపర్ మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇది కేవలం ఎన్నికల గెలుపు మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును, విధానాలను కూడా నిర్దేశించబోతోంది. రెండవ విభాగం పర్యావరణ సంక్షోభం. సరే, ఇప్పుడు రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి మనందర్నీ నేరుగా తాకే ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే మనం పీల్చే గాలి. చూడండి, ఢిల్లీ ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. 400 అంటే మాటలు కాదు. ఈ గాలి పీల్చటమంటే రోజుకు కొన్ని 10 సిగరెట్లు తాగడంతో సమానం. అంత ప్రమాదకరమైన తీవ్రమైన కేటగిరీలో ఉంది. ఇది ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించుకోవచ్చు. అంటే దీని ప్రభావం కేవలం ఆరోగ్యం మీద మాత్రమే పడట్లేదు, ఇది ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి, వెంటనే పరిష్కారాలు కావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్యావరణ సమస్య ఇప్పుడు ఒక రాజకీయ సమస్యగా కూడా మారిపోయింది. హమ్మయ్యా, ఇంత సీరియస్ టాపిక్స్ తర్వాత కాస్త సరదా ప్రపంచంలోకి వెళ్దామా? భారతదేశం యొక్క డిజిటల్ పల్స్ ప్రస్తుతం ఎలా ఉందో చూద్దాం రండి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని భలే మంచి కథలు వైరల్ అవుతాయి కదా, అలాంటిదే ఇది. స్విగ్గీ డెలివరీ ఏజెంట్గా వేషం మార్చుకుని వచ్చి తన గర్ల్ఫ్రెండ్కు పెళ్లి ప్రపోజ్ చేసిన ఈ సంఘటన ఎంత బాగుందో. ఈ క్రియేటివ్ లవ్లీ ప్రపోజల్ వీడియోకి లక్షల వ్యూస్ వచ్చాయి, నెటిజన్ల మనసు దోచుకుంది. అయితే ఆన్లైన్లో జరిగే చర్చలన్నీ ఇలా సరదాగా ఉండవు. ఒకవైపు ఒక ఆస్ట్రేలియన్ టూరిస్ట్కి రైల్లో ఫుడ్ డెలివరీ అయిన విధానం వైరల్ అయితే, మరోవైపు టాక్సిక్ వర్క్ కల్చర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లాంటి సీరియస్ విషయాలపై కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలామందికి ఈ టాపిక్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇక 4వ విభాగానికి వస్తే మన దేశంలో ఏ చర్చ అయినా సరే బాలీవుడ్ ప్రస్తావన లేకుండా ఎలా పూర్తవుతుంది? అసలు స్టార్స్ ప్రపంచంలో ఇప్పుడు ఏం ట్రెండ్ అవుతుందో ఓ లుక్కేద్దాం. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో చాలా విషయాలు నడుస్తున్నాయి.
ఓవైపు లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర గారి ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ ఆందోళన పడుతూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సెలబ్రిటీల డైలీ లైఫ్ అప్డేట్స్ ఎప్పటిలాగే సోషల్ మీడియాను నింపేస్తున్నాయి. ఇక మనం చివరి, బహుశా అత్యంత ముఖ్యమైన, ఆందోళన కలిగించే అంశానికి వచ్చేశాం. సోషల్ మీడియా ట్రెండ్స్లో దాగి ఉన్న ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. చివరగా ఆన్లైన్ ట్రెండ్స్లోని చీకటి కోణాన్ని చూద్దాం. అదే ఈ ప్రమాదకరమైన వైరల్ ఛాలెంజ్లు. ఇవి సరదా కోసం చేసే పనులు కానే కాదు, ఆన్లైన్లో పాపులారిటీ కోసం యువతను ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు చేసేలా ప్రోత్సహించే చాలా డేంజరస్ ట్రెండ్స్ ఇవి. ఇక్కడ కనిపిస్తున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. బ్లాక్అవుట్ ఛాలెంజ్ కానివ్వండి, టైట్ పాడ్ ఛాలెంజ్ కానివ్వండి, ఇలాంటివి తీవ్రమైన గాయాలకు, కొన్నిసార్లు ప్రాణాలు పోవడానికి కూడా కారణమయ్యాయి. వైరల్ అవ్వాలనే కోరిక ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఇవి హెచ్చరికలు. ఆన్లైన్లో చూసే ప్రతిదాన్ని గుడ్డిగా ఫాలో అవ్వడం అస్సలు సేఫ్ కాదు. సో, జాతీయ భద్రత, రాజకీయాలు, కాలుష్యం, సోషల్ మీడియా సరదాలు, ప్రమాదకరమైన ఛాలెంజ్లు ఇవన్నీ చూశాక ఏమనిపిస్తోంది? మనమందరం కలిసి దేనిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం? ఇది మన దేశం యొక్క ప్రాధాన్యతలు, ఆందోళనల గురించి మనకు ఏం చెబుతోంది? ఒక్కసారి ఆలోచించండి.